ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీకి అత్యంత సన్నిహితుడైన రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెయిన్ పార్టీకి పట్టుగొమ్మలు కార్యకర్తలు. ఇక్కడ మీకు కార్యకర్తల కన్సిడరేషన్ ఇది. ఇప్పుడు లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల్లోకి వాళ్ళ కార్యకర్తలను కలిసే కార్యక్రమాల్లో ఉంటారు. మీరు గమనించారా? ఇది ఇక్కడ జరుగుతుందా? నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. తెలుగుదేశంలో పిలిపించుకుని మాడడం, లేకపోతే ఇల్లు అక్కడికి వెళ్ళడం, ఏదో కింద మీద పడుతూ ఉంటారు. ఇది ఎందుకు జరగదు? అక్కడ మెయిన్ ఇన్ఛార్జీలు పెడుతున్నారు. అక్కడ పారాచూట్ వేసుకొచ్చిన ఇన్ఛార్జిని పెట్టి ఎప్పుడు 3 సంవత్సరాలు ఎలక్షన్ తర్వాత అది తప్ప ఇంకోటి పని చేయకుండా కనబడితే పోటీతత్వం కావాలి కదా. ఇప్పుడు సీనియర్ లీడర్లు వాళ్ళని ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారినో లేకపోతే సజ్జల గారినో ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు పెట్టుకున్నావు, కాదనట్లేదు. వీళ్ళని ఒక రీజనల్ కోఆర్డినేటర్ 5 ఉన్నప్పుడు కుల ప్రాతిపదిక మీద ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు కనబట్లేదు మీకు. పార్టీ ఆఫీస్ నుండి రెడ్డిలు తప్ప ఇంకెవరు, శ్రీయర్ గారు ఒకలే వేరే క్యాస్ట్, మిగిలిన అందరూ రెడ్లే. పార్టీలో రెడ్డి సామాజిక వర్గం వారిదే ఆధిపత్యం కొనసాగుతోందని, దీనివల్ల ఇతర సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కరువైందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ తన ఓటింగ్ శాతాన్ని 40 నుంచి 60% ఎలా పెంచుకోగలిగిందో జగన్ గమనించాలని ప్రసాద్ సూచించారు. ఆ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించడం, పార్టీ పదవులు మొదలుకొని ప్రభుత్వ బాధ్యతల వరకు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వల్లే టీడీపీ ఆ మేరకు వృద్ధిని సాధించిందని, ఆ నాయకత్వ పటిమను చూసి జగన్ నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు, లోకేష్ నిరంతరం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని నడిపిస్తుంటారు. కానీ జగన్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే కార్యకర్తలకు ప్రజలకు దూరంగా ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడంలోనూ వారిని కలుపుకుపోవడంలోనూ ఆయన విఫలమయ్యారు. బొత్స, సజ్జల వంటి సీనియర్లు ఉన్నప్పటికీ కార్యకర్తలందరినీ ఏకం చేయలేకపోవడం, పారాచూట్ నాయకులకు ప్రాధాన్యతనివ్వడం పార్టీని మరింత బలహీనపరిచాయని ప్రసాద్ మండిపడ్డారు. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు కట్టబెట్టినట్లు కనిపించినా తెర వెనుక పెత్తనం అంతా రెడ్డి వర్గం వారి చేతుల్లోనే ఉండేది. నామినేటెడ్ పదవులు దక్కినా నిధులు, అధికారాలు లేక ఆ నేతలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్ ఘటనలు, కోడికత్తి కేసులో దళిత యువకుడు సీను సుదీర్ఘ జైలు శిక్ష అనుభవించడం వంటివి ఆ పార్టీలో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాలకు నిదర్శనాలని ఆయన గుర్తు చేశారు. తమ నియోజకవర్గాల్లో రెడ్డి నేతల పెత్తనాన్ని, కుల దురహంకారాన్ని భరించలేకే ఉండవల్లి శ్రీదేవి, కోనేటి ఆదిమూలం, మోపిదేవి వెంకటరమణ, బాలశౌరి, డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, సీతంరాజు సుధాకర్ వంటి కీలక నేతలు పార్టీని వీడారని ప్రసాద్ స్పష్టం చేశారు. నాయకత్వ లక్షణాలు లేకపోవడం, అందరినీ కలుపుకుపోలేకపోవడం వల్లనే వైసీపీ నేడు ఈ దుస్థితికి చేరిందని ఆయన తన విశ్లేషణను ముగించారు.